అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మోకాళ్ళ నొప్పులు మరియు బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, వాళ్ళ డైట్ అనేది ఎలా ఉండాలో డిస్కస్ చేసుకుందాం. మోకాళ్ళ నొప్పులు అనేది రాగానే ప్రతి ఒక్క పర్టిక్యులర్ ఏజ్ తర్వాత మనకి మోకాళ్ళ నొప్పులు అనేది పెరిగిపోతున్నాయి. సో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే మన బాడీలో 2 జాయింట్స్ ఉంటాయి. అంటే మోకాల్లో మనకి 2 జాయింట్స్ ఉంటాయి అన్నమాట. తొడ వైపు ఉండే జాయింట్ అండ్ మళ్ళీ కాళ్ళకి వైపు ఉండే జాయింట్. ఇవి రెండిటి మధ్యలో మనకి ఇంపార్టెంట్ థింగ్ అనేది ఉంటుంది. దాని పేరే కార్టిలేజ్ అంటారనమాట. సో దీన్ని మనం తెలుగులో గుజ్జు కూడా అని అంటాము. సో దీంతో పాటు మనకి కార్టిలేజ్ తో పాటు మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ ఇంకా సైనోవియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే మనకి బోన్ యొక్క మూవ్మెంట్, అంటే మీరు లేచినా, కూర్చున్నా, లేకపోతే నడిచినా, రన్నింగ్ చేసినా, మీరు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ ఏవి చేసినా కానీ కూడా ఈ జాయింట్ అనేది ఒక లూబ్రికేషన్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వడము, లోపల ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలా అయినప్పుడు ఈ 2 జాయింట్స్ అనేవి దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. దగ్గరకు వచ్చేసి రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు జనరలీ మనకి పెయిన్ రావడం కానీ, లేకపోతే స్టిఫ్గా అయిపోవడం కానీ, కూర్చొని లెగడానికి ఏదైనా సపోర్ట్ తీసుకొని లెగడం కానీ, ఇలాంటివి అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో ఇది ఎవరికి వస్తుంది? ఒక పర్టిక్యులర్ ఏజ్ అండి. అంటే ఈ మధ్య కాలంలో ఒక యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా ఈ కండిషన్ అనేది వస్తుంది. బట్ మనం పాత కండిషన్‌లో చూసుకున్నప్పుడు ఒక 50 ఇయర్స్ కానీ, 60 ఇయర్స్ కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిపోవడం, దానివల్ల వాళ్ళకి పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. సో దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువసేపు కూర్చోకపోవడం, కూర్చొని నించున్నప్పుడు పెయిన్ రావడం, ఇండియన్ వాష్‌రూమ్స్ యూజ్ చేయలేకపోవడము, లేకపోతే ఎక్కువ దూరం నడవలేకపోవడం. సో దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయండి. ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్, టెరిషరీ, ఫోర్త్ స్టేజ్ అని కూడా ఉంటుంది. సో ఎలా మనకి కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో, మనకి కార్టిలేజ్ ఎలా డ్యామేజ్ అవుతుందో ఈ స్టేజెస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనకి డైట్ తోటి ఎలా కరెక్ట్ చేసుకోవాలి? డైట్ బేసికల్లీ మనం ఏం ఆలోచిస్తామంటే ఓన్లీ లూబ్రికేషన్ గురించే కాకుండా మన బోన్ గురించి కూడా ఆలోచించాలి. బికాస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి బోన్ మినరల్ డెన్సిటీ అంటాము. బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోతుందో మీకు పెయిన్స్ రావడం, అంటే ఆల్రెడీ మోకాల మధ్యలో గుజ్జు అరిగిపోయినందుకు నొప్పి ఉంటుంది. అండ్ మీ బోన్స్ అనేవి అన్‌హెల్తీగా ఉండడము, బోన్‌కి ఎనఫ్ కాల్షియం ఇవ్వకపోవడం, దానివల్ల కూడా మనకి పెయిన్స్ అనేవి ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతాయన్నమాట. ఇది కాకుండా కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ కూడా ఉంటారు. సో బరువు అనేది తగ్గించుకొని ఒక ఐడియల్ బాడీ వెయిట్‌కి రావడం వల్ల ఎంతో మోకాళ్ళ నొప్పుల డిఫరెన్స్ అనేది తెలుస్తుందన్నమాట. సో మన బాడీకి ఎలాంటిది ఇవ్వాలి అంటే ఒకటి కాల్షియం ఇవ్వాలండి. బికాస్ మనకి కాల్షియం బోన్స్‌కి బాగా హెల్ప్ అవుతుంది. మీరు తీసుకునే ఆహారాల్లో మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా ఉండడము, ఫూల్ మకానాని డైట్‌లో ఇంట్రొడ్యూస్ చేసుకోవడము, కుదిరినంత టైంకి మనకి ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్‌పోజర్, వైటమిన్ డి కోసం ఉండడం. ఎందుకంటే వైటమిన్ డి కనుక లేకపోతే మన బాడీలో కాల్షియం అనేది అబ్జర్వ్ అవ్వదు. సో మోస్ట్ ఆఫ్ ద బాడీలో 99% మనకి బాడీలో కాల్షియం స్టోర్ అయ్యేది బోన్స్ ఇంకా టీత్‌లోనే. సో కాల్షియం కరెక్ట్‌గా అబ్జర్వ్ అవ్వడానికి వైటమిన్ డి అనేది చాలా అవసరం. సో ఇవి 2 కాంబినేషన్‌లో మన డైట్‌లో ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. అండ్ మోకాలు మధ్యలో గుజ్జు పెరగడానికి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరము. దీంతో పాటు ప్రోటీన్స్ ఎక్కువగా అవసరం. ఎందుకంటే ఈ ప్రోటీన్స్‌లో మనకి ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాము. సో మన బాడీకి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి చాలా అవసరం అన్నమాట. ఇది ప్రతి ఒక్క నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌లో అవైలబుల్ ఉంటుంది. వెజిటేరియన్స్‌లో కూడా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. కాకపోతే అన్ని 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్ ఒక పర్టిక్యులర్ ఫుడ్‌లో నుంచి రాదన్నమాట. సో వైడ్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్, వైడ్ వెరైటీస్ ఆఫ్ మనకి వెజిటేరియన్ సోర్సెస్‌లో నుంచి వచ్చే ప్రోటీన్స్ అనేవి డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఓన్లీ కాల్షియం, వైటమిన్ డియే కాకుండా ప్రోటీన్, అంటే ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున మీరు ప్రోటీన్ అనేది మీ డైట్‌లో ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ లోపల ఉండే కార్టిలేజ్‌కి ఎంతో హెల్ప్ అవుతుందన్నమాట. కార్టిలేజ్ ఇంకా దాని పైన ఉండే టిష్యూకి అండ్ ఆ మజిల్ సపోర్ట్ చేయడానికి కూడా మనకి ప్రోటీన్ ఎంతో సహాయపడుతుంది. ఇదే కాకుండా మనకి న్యాచురల్‌గా ఈ గ్లూకోజమిన్ అంటాము. అంటే గ్లూకోజమిన్, కాండ్రైటిన్ సల్ఫేట్స్ ఇలాంటివన్నీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు.
ఇదేం చేస్తుందంటే లోపల ఉన్న కార్టిలేజ్ని సహజంగా పెంచడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ బయట నుంచి తీసుకునే సప్లిమెంటేషన్స్ కానీ బయట నుంచి తీసుకునే మెడిసిన్స్ అనేది ఇంపార్టెంటే. కానీ దీంతో పాటు మనం డైట్ని కరెక్ట్ చేసుకోవాలి. ప్రోటీన్స్ ఎస్పెషల్లీ మనం ష్రింప్ కానీ నాన్ వెజిటేరియన్ చికెన్ కానీ మటన్ కానీ ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ ష్రింప్లో మనకి న్యాచురల్గా గ్లూకోజమిన్ అనేది ఉంటుంది. సో మీకు న్యాచురల్గా రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇదే కాకుండా మనకి లోపల ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా 2 జాయింట్స్ రప్చర్ అవుతాయో మనకి ఇన్ఫ్లమేషన్కి లీడ్ చేస్తుంది అనమాట. అంటే పర్టికులర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడము, అది వాపు, ఎర్రదనము, ఆ పర్టికులర్ ఏరియాలో కొంచెం వేడి కాజ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండే ఆహారాలు అనేది డైట్లో తీసుకోవాలి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మనం చూసుకున్నట్టయితే అన్ని వెజిటేబుల్స్, వెజిటేరియన్ సోర్సెస్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో అండ్ గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, పర్పుల్ కలర్ లైక్ ఇప్పుడు మనం బెర్రీ ఫ్యామిలీకి చెందిన ఆహారాలు తీసుకున్నట్టయితే ఇవన్నీ మనకి ఎక్కువగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. లైక్ ఇప్పుడు స్ట్రాబెర్రీ కానీ, బ్లూబెర్రీ కానీ, బ్లాక్బెర్రీ కానీ, రాస్బెర్రీ కానీ ఇవన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ జనరలీ మనకి పైనాపిల్ అంటాము. పైనాపిల్‌లో మనకి బ్రోమోలిన్ అనే ఎంజైమ్ ఉంటది. సో ఈ బ్రోమోలిన్ అనే ఎంజైమ్ కూడా లోపల ఉండే ఇన్ఫ్లమేషన్‌ని తగ్గియడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఇలా మీరు డైట్‌లో వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఆకుకూరలు అండ్ దీంతో పాటు ఒక గుప్పెడు నట్స్ కంపల్సరీ డైట్‌లో ఉండేలాగా చూసుకోండి. ఆల్మండ్స్, వాల్‌నట్స్, పిస్తాచియో నట్స్, డేట్స్, ఫిగ్స్ ఇది రోజుకి ఒక గుప్పెడు ఉండేలాగా చూసుకోండి. ఇదే కాకుండా మనకి ఒమేగా 3 సప్లిమెంటేషన్ తీసుకుంటే మంచిది. ఒకవేళ సప్లిమెంటేషన్‌తో పాటు మన డైట్‌లో ఒమేగా 3 రావాలి అంటే మనం ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ సోర్స్ అంటే ఏఎల్ రూపంలో వచ్చే ప్లాంట్ బేస్డ్ సోర్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉంటుంది అండ్ వాల్‌నట్స్‌లో ఉంటుంది, ఆలివ్ ఆయిల్‌లో ఉంటుంది. అండ్ ఘీలో కూడా మనకి ఒమేగా 3 అనేది వస్తుందన్నమాట. సో ఇలా మనం వైడ్ వెరైటీస్ ఆఫ్ ఒమేగా 3 కూడా మన డైట్‌లో ఉపయోగించుకున్నట్టయితే మనకి కార్టిలేజ్ డెవలప్మెంట్‌కి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మోకాలు నొప్పులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. సో ఫిజికల్‌గా మీరు అట్లీస్ట్ 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అంటే మీరు ఒక ప్రైమరీ స్టేజ్‌లో ఉన్నారు. కార్టిలేజ్ ఇప్పుడే డ్యామేజ్ అవుతుంది. సో ఇప్పుడే డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే యూ షుడ్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఓన్లీ ఎక్కువ దూరం నడవడం ఇలాంటివి కాకుండా ఓవరాల్‌గా ఫిజికల్ యాక్టివిటీ లైక్ యోగాసనాస్ కానివ్వచ్చు, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వచ్చు, ఇలాంటివి ఎక్సర్సైజెస్ అనేవి మెల్లిగా స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు 4th స్టేజ్‌లో ఉన్నారు, ఇంకా ఫుడ్ వల్ల కరెక్ట్ అవ్వదు అనుకుంటే లాస్ట్ స్టేజ్ వచ్చేసి మనకి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనమాట. సో ఇది మనం జనరలీ ఒక పర్టిక్యులర్ స్టేజ్ తర్వాత డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. సో డైట్ ఈజ్ అగైన్ అంటే సర్జరీ తర్వాత కూడా మనకి డైట్ ఎంతో హెల్ప్ అవుతుంది. ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ తోటి ఫిజికల్ యాక్టివిటీని కరెక్ట్ చేసుకుంటూ మనం ఓవరాల్‌గా ఈ నీ పెయిన్స్‌ని మన బోన్ హెల్త్‌ని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట.